బొమ్మనహల్ మండలం సిద్ధారాంపురం కురువల్లి చంద్రగిరి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి. సిద్ధరాంపురం కురవల్లి చంద్రగిరి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అభిమానులు మెట్టు విశ్వనాథరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మ చంద్రశేఖర్ రెడ్డి బొమ్మనహల్లి ఎంపీపీ మాట్లాడుతూ రాయదుర్గ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డితో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఆప్యాయంగా పలకరించి జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మరియు అనేక అభివృద్ధి పనులు మాకు మేలు చేస్తున్నాయని తెలిపారు. తప్పకుండా జగనన్నకు ఓటు వేసి రుణం తీర్చుకుంటామని స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామాంజనేయులు, సిద్ధరాంపురం సర్పంచ్ ఆంజనేయులు, కురవల్లి చంద్రగిరి సర్పంచ్ జయరాం రెడ్డి, ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డి, బి బసవరాజు, ఎంపీటీసీ వెంకటేశు, అనంతపురం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి, ఎంసీహెచ్ రాజ్ కుమార్, వైసీపీ ఎంపీపీ రమేష్, మాజీ కన్వీనర్ ఈశ్వర్రెడ్డి, ధనుంజయరెడ్డి, కోటేశ్వరరెడ్డి, పరమేశ్వర, పయ్యావుల సత్యన్న, జయరాం రెడ్డి, లక్ష్మీనారాయణ, ముక్కన్న, మండలంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ రథ సారథులు, స్థానిక గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన అభ్యర్థి అయినటువంటి మెట్ట గోవిందరెడ్డి మామగారి కుమారుడైనటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు విశ్వగారు ఈరోజు మన తాలూకాకి మొదటిగా ఈశాన్య మూల నుంచి ఆనవాయితీగా చే కార్యక్రమంలోనే ఈరోజు బొమ్మనహల్ మండలం సిద్ధరాంపురం గ్రామం నుంచి మొదలుపెట్టినాము. ఈరోజు సిద్ధరాంపురం మరియు కురువల్లి రెండు పంచాయతీల్లో ప్రచార నిమిత్తమై గడప గడపకు తిరుగుతూ ఉన్నాము. గడప గడప తిరుగు క్రమంలో అశేష స్పందన ప్రజల నుంచి మద్దతు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి అడగగా ప్రతి ఒక్కరూ సంతోషంగా చిరునవ్వులతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ దగ్గరకు తీసుకొని ఇటువంటి పాలన మాకు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తూ ఉన్నామని చెప్పి ప్రతి గడపకు పోయినంతా మాకు మంచి మనసుతో వాళ్ళు దగ్గరికి తీసుకొని ఇటువంటి పాలన మాకు కావాలని కోరుకుంటున్నారు. అలాగే మెట్ట గోవిందరెడ్డి గారి మీద సౌమ్యశీలని ఒక మంచి ఉద్దేశంతోన ప్రజలు కూడా కొత్త వ్యక్తిగా మా తాలూకాకు కూడా ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి చాలామంది నిరుద్యోగులు కూడా ఒక ఆశతో ఉన్నారు. ఈయన గెలిపించుకుంటే ఎక్కడో దగ్గర పరిశ్రమలు కానీ పెట్టి అక్కడ నిరుద్యోగ సమస్యలు తీర్చగలడన్న పెద్ద నమ్మకంతో పల్లెల్లో చాలామంది నిరుద్యోగ యువకులు చాలామంది ఆశతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఏదన్నా అనుకుంటే చేయగలడని నమ్మకంతో ఉన్నారు. ఆయన కూడా నా సాయశక్తుల నేను ఏపీఐఎస్ అనేది నాకు ఒక అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తాలూకాలో నేను కూడా మంచి మంచి ఇండస్ట్రీలు పెట్టాలా, ఇక్కడుండే ఆర్థికంగా వెనుకబడిన కొన్ని మండలాలని నేను ఆర్థికంగా మెరుగుపరుచుకొని వాళ్ళకి సేవ చేయాలనే సదుద్దేశంతోనే నేను ఈ తాలూకాకి అభ్యర్థిగా రావాలనుకున్నాను. దానికి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దానికి సరే మీలాంటి వాళ్ళే కావాలని చెప్పి ఇటువంటి అవకాశాన్ని కల్పించినారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఒక మంచి దినంతో మనమందరం శుభదినంతో మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెల్లో కూడా ఘనమైన వాళ్ళని పలకరిస్తూ వాళ్ళని దగ్గర తీసుకొని మనం ప్రతి ఒక్కరు కూడా మనము పార్టీని మరియు అభ్యర్థిని ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ మరీ కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజే తెలుగుదేశం వాళ్ళకి ఓ రకంగా భయం ఏర్పడింది. ఇంతమంది ఇంత ఉత్సాహంగా
కార్యక్రమం మొదలు పెట్టారంటే వాళ్ళు ఇంట్లోనే పనుకున్నారు. మేము ఏం చెప్పాలా, ఏమి లేదు, మేము పబ్లిక్ జనంలో పోయి ఏం అడగల్లా, ఏమి లేదు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మనము ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యక్రమం చేసినామనే ఉద్దేశంతో మనము జనాన్ని అడిగి ఓటు అడిగేదానికి పోతా ఉంటే అంత గర్వంగా మనకుంది. వాళ్ళకి చూసే భయం అంటుకోయింది. ఖచ్చితంగా మన మెట్టు గోవిందరెడ్డి మామగారు అత్యధిక మెజార్టీతో మన తాలూకాలో ఖచ్చితంగా గెలుస్తాడు. మనమందరూ కూడా ఆయన్ని వెన్నంట ఉండి ప్రతి నిమిషం ఉండేదంతా కలిసి 70-80 రోజుల కన్నా ఎక్కువ లేదు కాబట్టి ప్రతి గంట కూడా మనకు చాలా విలువైనది. ఆ విలువైన దాన్ని మనం ఉపయోగించుకొని వేస్ట్ మాట్లాడుకోకుండా మనం ప్రతి మాట కూడా విలువైనదై ఉండాలా, అది ఓటు రూపంగా ఉండాలని కోరుకుంటూ ఈ